ప్రపంచ మార్పుల్ని మనం అర్థం చేసుకోకపోతే నష్టపోతామంటున్నారు స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి. ఈరోజు ఒక దేశం, వారం తిరిగేలోపు ఇంకో దేశం, లగ్జరీ హోటల్స్లో బస, కోరిన తిండి, ఇంకా ఇతరత్ర, చేతిలో డబ్బు ఉంది, అక్కడ అందుబాటులో ఉన్న అమ్మాయిలతో జల్సా, ఫుల్ సంపాదన, దీనికి తోడు లక్షలాది మంది ఫాలోవర్లు, పేరు ప్రఖ్యాతులు, బ్యాంకులో 5 కోట్లు. ఇలాంటి జీవితాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? లైఫ్ అంటే ఎట్లా ఉండాలి? మనదే ఓ బతికేనా? ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, ఎప్పుడు గానిగెద్దు బతుకు అనుకుంటున్నారా? కంటికి కనిపించేదంతా నిజం కాదు. ఇంకో కోణం చూద్దాం రండి. క్రానిక్ స్ట్రెస్, ఉద్యోగం ఆరు వ్యాపారం వేరు, వాటిలో కూడా సమస్యలు ఉన్నమాట వాస్తవం. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ల జీవితాలు వేరు. వీక్షకుల టేస్ట్ నిరంతరం మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్ జనరేట్ చేయాలి, జనాలకు బోర్ కొట్టకూడదు, ఐడియాస్ అయిపోతాయి, చూసి జనాలకు ముఖం మొత్తేస్తుంది. ఎప్పుడు ఇదే సోదిరా అనుకుంటే వ్యూస్ తగ్గిపోతాయి, ఫేడ్ అవుట్ అయిపోవడం ఖాయం. కొత్త వీడియోలు ఎలా తయారు చేయాలనేది నిరంతరం స్ట్రెస్ని కలిగజేస్తుంది. జీవితానికి గ్యారంటీ ఉండదు. ఎవ్రీడే స్ట్రెస్ ఒక్క మాటలో ఎవ్రీడే స్ట్రెస్ ఒక మాటలో చెప్పంటే పులి మీద సవారి. సిరికార్డియం రిథమ్ డిజార్డర్, మన దేహానికి ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. వాతావరణం టైమింగ్స్కి బాడీ అలవాటు పడిపోతుంది. ఎప్పుడో 6 నెలలకు ఒక ట్రావెల్, కొత్త ప్రదేశం, డిఫరెంట్ టైమింగ్స్, బాడీ అడ్జస్ట్ అవుతుంది. పైగా రొటీన్కి భిన్నంగా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. అలా కాకుండా సంవత్సరాల తర్వాత ట్రావెల్ చేస్తూ ఉంటే ప్రతి వారం జెట్ లాగ్ సమస్య ఎదురైతే, కొత్త టైం జోన్, కొత్త వాతావరణం, కొత్త సంస్కృతి, బాడీ అడ్జస్ట్ కాదు, నిద్ర సరిగా పట్టదు, మూడ్ డిస్టర్బ్ అవుతుంది. లేకపోతే డోపమైన్ హై, ఎండలో చాలాసేపు తిరిగాక నీళ్లు తాగితే దానికి ఎంత రుచో, బాగా ఆకలిగా ఉన్నప్పుడు అన్నం ఎంత కమ్మగా ఉంటుందో, జీవితంలో వెలుతురు, చీకటి, రాత్రి, పగలు, ఇది ప్రకృతి నియమం. చేతిలో డబ్బు ఉంది కదా అని ప్రతిరోజు స్టార్ హోటల్స్, లగ్జరీ ఫుడ్, బెడ్ ఏమవుతుంది? దీన్నే సైన్స్ డోపమా హై అంటుంది. దీంతోనే అసలు సమస్య ఎదురవుతుంటుంది. బాగున్నాయి కదా అని రోజుకు 3 చొప్పున ప్రతిరోజు లడ్డులు తింటే నెల తిరిగాక లడ్డు వాసన చూస్తేనే వాంతి కమింగ్. సామాజిక ఏకాంతవాసం, ప్రతి మనిషి కుటుంబం కావాలి. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు ఏళ్ల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటే, హోటల్స్లో ఉన్న అక్కడ డబ్బు ద్వారా దొరికే సావాసాలు ఉన్న, ఒంటరితనం, స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్, సిరికార్డియర్ రిథమ్ డిజార్డర్, డోపమైన్ హై, సబ్స్టెన్స్ అబ్యూస్, సోషల్ ఐసోలేషన్, ఇవన్నీ కలిస్తే బైపోలర్ డిజార్డర్, ఇదో మానసిక వ్యాధి. దీని లక్షణాలు: మూడ్ స్వింగ్, కాసేపు ఉత్సాహం, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం, కాసేపట్లో ఎనర్జీ, సాడ్నెస్, నోటికి ఏమొస్తే అది మాట్లాడడం, ఇంగిత జ్ఞానం మరిచి ప్రవర్తించడం, విచక్షణ చచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు, అవతల వాళ్ళని తిట్టడం, బూతులు, శాపనార్థాలు, వారించే కొద్దీ మరింత రెచ్చిపోయి ప్రవర్తించడం. ఈ పోస్టులో నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది కదా. పిచ్చి మీద బ్రహ్మాస్త్రం వేసేవాడిని కాదు అని చెప్తున్నారు ఆయన. ఓ పక్క మానసిక రోగం ముదిరి, మరో పక్క కేసుల్లో చిక్కి చెప్పకూడదు ఇంటూ యూట్యూబ్ ఆదాయం నిల్లైపోయి జీవితం శిథిలం కాబోతున్న వ్యక్తిపై పోస్ట్ పెట్టి టైం వేస్ట్ చేసుకునే స్థాయిగా అది నాది. చేసుకున్నవాడికి చేసుకున్నంత ఒక టీచర్గా నిజీవిత ఉదాహరణ తీసుకుని పాఠాలు చెప్పడం నాకు అలవాటు. ఈ పోస్ట్ మీకోసం అంటే ముఖ్యంగా రీల్స్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాంటి వాటి వైపు ఆకర్షితులవుతున్న యువత కోసం. ఇవి తాటాకు మంటలు, జీవితాంతం నిలిచే కెరీర్లు కావు. జీవితంలో స్థిరపడ్డాక మీలో క్రియేటివిటీ ఉంటే జస్ట్ ఒక హ్యాబీగా ఇలాంటివి చేయొచ్చు. అంతేగాని చదువుకునే వయసులో ఇలాంటి వాటి కోసం అరువులు జాచితే బతుకు బస్ స్టాండ్. పేరు ప్రఖ్యాతులు, వెన్నెల కాంతులు, కాసేపు ఎంజాయ్ చేయొచ్చు, కానీ వెన్నెల కాంతిని తినలేం, తాగలేం. పేరు ప్రఖ్యాతులు 2 వైపులా పదున్న కత్తులు. ఓ దశలో మంచి పేరు వచ్చి అటుపై జీవితం నిస్తేజంగా మారిపోతే మానసిక కుంగుబాటు వస్తుంది. సిల్క్ స్మిత, ఫటాఫట్ జయలక్ష్మి, సుశాంత్ సింగ్ రాథోడ్, ప్రత్యూష బెనర్జీ, జియా ఖాన్, ఇంకా 10 కొద్ది సెలబ్రిటీస్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? 20-30 ఏళ్ల క్రితం వెలుగు ఇప్పుడు దయనీయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న తెలుగు, హిందీ, తమిళ హీరోయిన్లు ఎంతమంది? బతకడం ఒక కళ, పనిని ప్రేమించండి. పనే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హార్డ్ వర్క్, అంతకు మించి స్మార్ట్ వర్క్ అవసరం. కుటుంబాన్ని ప్రేమించండి. కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో కాలం గడపండి. ఇంట్లో వంటగది మూతపడితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. మగపిల్లలకు కూడా వంట నేర్పించండి. మొబైల్ సాధనాలు కేవలం ప్రొఫెషనల్ అవసరాల కోసం వాడండి. తమ సొంత లాభం కోసం వివాదాలను సృష్టించే సోషల్ మీడియా జలగల పట్ల జాగ్రత్త. ఆ సుడిగుండంలోకి దూకద్దు, గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా కేటు మనుషులు, మైరావణులు. ఒక తల నరికితే 10 తల పుట్టుకొచ్చినట్టు మీరు తిడుతూ కామెంట్ పెట్టినా అది వాళ్ళకి మరింత పబ్లిసిటీ తెస్తుంది. సరిగ్గా వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అట్లాంటి కంటెంట్ బ్లాక్ చేయండి. హ్యాపీగా కాలం గడపండి. పాజిటివ్ కంటెంట్ చూడండి. మంచి వినోదాన్ని ఆస్వాదించండి. రోజుకి 8 గంటల నిద్ర అవసరం. ప్రతిరోజు బాడీకి వ్యాయామం అవసరం. సమస్యలు అధిగమించాలి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ చేపట్టండి. చాలా సింపుల్. మీ లోపాలను ఒక పేపర్ మీద రాయండి, దానికి సరిగా వ్యతిరేకంగా మరో పేపర్ మీద రాయండి. ఇదే మీ అఫార్మేషన్. దీన్ని రోజు చదవండి. 6 నెలలు మీరు ఊహించలేనంత మార్పు మీలో ఖాయం. అఫార్మేషన్లో నెగిటివ్ ఉండకూడదు. ఉదాహరణకు మీరు స్మోక్ చేస్తారు, స్మోకింగ్ ఆపేయాలనుకుంటున్నారు. నేను స్మోక్ చేయనని రాయకూడదు. చెయ్యను అనే పదం కన్నా స్మోకింగ్ అనే పదం మైండ్లోకి త్వరగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉంటాను, నా ఊపిరితిత్తులు బలంగా స్వచ్ఛంగా ఉంటాయని రాసుకోవాలి. ఇలాగే మొత్తంలో న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మహా అయితే 10 పాయింట్స్, రోజుకు 2 నిమిషాలు ఈరోజే మొదలు పెట్టండి. మొదటి వారానికల్లా మీరు సరికొత్త వ్యక్తి పరిచయం అవుతారు. లేదంటే ఫేస్బుక్ వేదికగా నన్ను దులిపేయండి అని అడుగుతున్నారు ఆయన.